హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ కోడ్స్ పేజ్. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి oops. OOP స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్. ఇందులోకి వచ్చేటప్పటికి 6 ఉంటాయి. మెయిన్లీ ఆబ్జెక్ట్స్, క్లాసెస్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్. క్లాసెస్ అంటే ఏంటంటే a class is a collection of objects. It is a blueprint from which objects are created. నెక్స్ట్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలంటే క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని క్లాస్ నేమ్ ఇచ్చేసేసేసి లోపల మనకి ఇష్టమైన మెథడ్స్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ ఈజ్ అన్ రియల్ టైమ్ ఎంటిటీ దట్ హ్యాస్ ఏ స్టేట్ అండ్ బిహేవియర్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు క్లాస్ నేమ్ ఆఫ్ అని ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. ఇట్ మీన్స్ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి ప్రాపర్టీస్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఇందులో 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి. సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైబ్రిడ్, హైరారికల్. ఈ 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేవి ఉంటాయి. పాలిమార్ఫిజం అంటే సింప్లీ హ్యావింగ్ మెనీ ఫార్మ్స్. అంటే సేమ్ ఎంటిటీ కెన్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఇన్ డిఫరెంట్ సినారియోస్. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ర్యాపింగ్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్ ఏంటంటే హైడ్స్ ద అన్నెసెసరీ కోడ్ డీటెయిల్స్ ఫ్రమ్ ది యూజర్.